హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ. హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి వాయిస్ చేంజ్ అయిందని చూస్తున్నారా? నేను అండి విజయాని, వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మేము వీకెండ్ అని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. హాలిడేస్లో అయితే రావడానికి కొంచెం కుదరలేదండి. అందుకే ఇప్పుడు ఏదో ఒక 2 days అలా స్పెండ్ చేద్దాం మా సిస్టర్ వాళ్ళతో అని. వరుణ్కి కూడా హాఫ్ డే స్కూల్స్ అండి, అందుకే వచ్చాము. ఇది వచ్చేసి సండే రోజు వీడియో అండి. సండే రోజు ఆఫ్టర్నూను మా సిస్టర్ అయితే బిర్యానీ చేద్దామని అలా బయట అరేంజ్ చేసింది సరదాగా. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది, కూల్గా ఉందన్నమాట. అందుకే కొంచెం బయట సరదాగా చేసుకొని బయటే తిన్నాము బిర్యానీ చేసుకొని. బిర్యానీ అంతా నేనైతే వీడియో తీశాను, ఎలా చేస్తుంది ఏంటి అనేది చూడండి సరదాగా. ఇక్కడైతే బిర్యానీ కోసం అనేసి ముందే మేము కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నాము. మా శ్రావణి కూడా చూస్తున్నారు కదా, ఆనియన్స్ కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. నేనేమో కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి ఇచ్చాను మా సిస్టర్కి. మా సిస్టర్ ఏమో చేస్తుంది బిర్యానీ. సరదాగా చూడండి వీడియో అంతా కూడాను బాగుంటుంది. ఇంకేంటండి విశేషాలు? మీ సైడ్ అయితే స్కూల్స్ అవన్నీ ఓపెన్ చేసేసారా? ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయినాయండి. మా సైడు పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మదర్స్ అయితే బిజీ అయిపోయారు మళ్ళీని వాళ్ళని పంపించడంలో. సరదాగా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ మా సిస్టర్ అయితే స్టార్ట్ చేసేసింది బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తుంది స్పెషల్ మేము వచ్చామని. మా శ్రావణి, హర్షిత్ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. ఆ రోజు సండే కదా, సండే అయితే మా సిస్టర్ చిన్న వర్క్స్ అయితే చేపిస్తుంది వాళ్ళ చేత. ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే మా శ్రావణితో అయితే స్మాల్ వర్క్స్ అన్నీ, అంటే హోమ్కి సంబంధించినవి అన్నీ చేస్తుంది మా శ్రావణికి వచ్చు. ఖాళీ టైంలో అయితే రీల్స్ చేస్తుంది. యాజ్ యూజువల్ స్టడీ పరంగా కూడా బాగానే చదువుకుంటుంది. ఇంతకీ శ్రావణి వీడియోస్ ఎలా ఉంటున్నాయి? డ్యాన్స్ వీడియోలు అందరూ చూస్తున్నారా? సపోర్ట్ చేయండి మా శ్రావణిని. డ్యాన్స్లు అయితే చాలా చాలా బాగా చేస్తుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం మా శ్రావణి డ్యాన్స్ వీడియోలు అంటే. ఇలాగే ఎంకరేజ్ చేయండి మా శ్రావణిని, బ్లెస్ చేస్తూ ఉండండి. అలాగే వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే చాలా చాలా సింపుల్గా, క్విక్గా, తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. అంటే ఇది కొత్త వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైం ఉన్నప్పుడు. బిర్యానీని అయితే చాలా ఫాస్ట్గా చేసేసింది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, తక్కువ టైం ఉన్నప్పుడు ట్రై చేయండి ఈసారి. మా సిస్టర్ అయితే 1 kg రైస్కి 1 kg చికెన్ అయితే తీసుకొని ప్రిపేర్ చేసిందండి. మీకు ఎంత క్వాంటిటీలో అయితే రైస్ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీలో అయితే చికెన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే రైస్ని ఒకసారి క్లీన్గా వాష్ చేసేసి పెట్టేసుకొని పక్కన ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ ఉంటే ఆయిల్, లేదంటే గీ వేసుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది కదా అవి ఫ్రై అయిన తర్వాత. అప్పుడైతే ఒక ఆనియన్ని చాప్ చేసుకొని, అలాగే ఒక 4 కానీ ఒక 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చికెన్ని మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకోవచ్చు, లేదంటే టైం లేనప్పుడైతే డైరెక్ట్గా చికెన్ అయితే అందులో వేసేసుకొని దాంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేసి, చికెన్ మసాలా కానీ గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని, కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes అయితే ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి గరిటతో కలుపుకొని మిక్స్ చేసుకోండి.
అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి దాంతో పాటుగానే. అలా ఫ్రై అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒకసారి తీసుకొని కలుపుకుంటే ఒకసారి మనకు తెలుస్తుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత అందులోకి మనం బిర్యానీకి ఉడకడానికి సరిపడగా వాటర్ పోసుకోవడమే. మనం గిన్నెలో డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి ఒక గ్లాస్ రైస్కి. ఈ క్వాంటిటీ అయితే గుర్తుపెట్టుకోండి. అలా వాటర్ పోసాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అలాగా ఉంచండి. తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి ఎసరైతే మరుగుతుంది కదా, అప్పుడైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని అందులో అయితే మనం రైస్ని యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసేసుకొని పైన ఉంటే గీ వేసుకోండి, లేదంటే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక లెమన్ని హాఫ్ వరకు వేసుకోండి. లెమన్ వేసుకోవడం వల్ల అయితే రైస్ బాగుంటుంది, బాగా కుక్ అవుతుంది, బిర్యానీ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మూత పెట్టేసి పైన ఏదన్నా బరువుగా పెట్టండి ఆవిరిపోకుండా, అప్పుడే కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది బిర్యానీ కూడా. అంతేనండి, ఒక 10 మినిట్స్లో అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారా మా చికెన్ బిర్యానీ? ఈ సండే మేము చికెన్ బిర్యానీ రెసిపీ చేసుకున్నాము. మీరేం చేసుకున్నారు? ఈ సండే అయితే మాకు స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే మా సిస్టర్ వచ్చింది కాబట్టి. విన్నారు కదా, ఇప్పటి వరకు అయితే తనే మాట్లాడింది వీడియో కూడా తనే షూట్ చేసింది. సరదాగా అందరం బయట కూర్చున్నాం. మాకైతే రెయిన్ వస్తుంది లైట్గా, అలా రెయిన్ని ఎంజాయ్ చేస్తూ చికెన్ బిర్యానీ రెసిపీ చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసాము ఈ సండే అయితే. మరి మీ ఇంట్లో మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వీక్లీ వన్స్ అయినా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ వర వ్లాగ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే మేము లేట్గానే స్టార్ట్ చేసాము. 12:30కి ఫాస్ట్గా ప్రిపేర్ చేయాలనే కాన్సెప్ట్తో ఫాస్ట్గానే ప్రిపేర్ చేస్తున్నాం. మరి ఫైనల్గా అయితే బిర్యానీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఈలోపే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ బాబు వరుణ్ టేస్ట్ చూస్తానని ఒకటే కామెడీ చేస్తున్నాడు. అదిగోండి, ఫైనల్గా అయితే వచ్చేసింది బిర్యానీ. స్మెల్ అయితే ఇరగతీస్తుంది. మరి ఫైనల్గా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నేను టేస్ట్ చూస్తాను అని చెప్పి ఒకసారి గరిటతో తిప్పుతున్నాడు మా వరుణ్. చూస్తున్నారు కదా, నాకైతే మాత్రం గ్యాస్ పక్కకు వచ్చేస్తున్నాడని భయం వేస్తుంది.
సరే అని దూరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఇంకా మేము కానీ వాడు బిర్యానీ కావాలి అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా సిద్ధం చేస్తున్నాం తినడానికి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, మీరు కూడా ఈ వేలో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మాకైతే 40 మినిట్స్ అయితే పట్టింది టైము. బిర్యానీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం బయటే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ తినేసాం. మీ ఇంట్లో ఈ సండే ఏం ప్రిపేర్ చేసుకున్నారో సరదాగా కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వీడియో చూసినందుకు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.